హాయ్ హలో వెల్కమ్ టు గీత గ్యాలరీ. ఈరోజు టేస్టీ కర్రీ మినపగుళ్ళతో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ను నోట్ చేసుకోండి. మినపగుళ్ళు, చిన్న ఉల్లిపాయలు, ఒక కప్పు మినపగుళ్ళను ఒక బౌల్లో తీసుకొని బాగా కడిగి కొద్దిసేపు ఈ మినపగుళ్ళను నానబెట్టుకోవాలి. మినపగుళ్ళతో కర్రీ చాలానే టేస్టీగా ఉంటుంది. రోటీ చపాతీకి బెస్ట్ కాంబినేషన్, ప్లస్ హెల్దీ కూడా. మినపగుళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత నీళ్ళను వంపేసి పెట్టుకోండి. చిన్న ఉల్లిపాయలను ఇలా నిండుగా కట్ చేసి తొక్క తీసి ఉంచుకోండి. కుక్కర్ ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని పోపు దినుసులను వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు జీలకర్ర చిటపటలాడాక ఉల్లిపాయలను వేసి నానిన మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా దీన్ని కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల జిగురుగా అవ్వదు, అందుకోసమే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీనికి ఒక సగం కప్పు నీళ్ళు, ఉప్పు, కారము, కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. మీకు రుచికి సరిపడా ఉప్పు, ఎండు కారం వేసుకోండి. ఒక పెద్ద చెంచా కొబ్బరి పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 2 విజిల్స్ అయ్యేదాకా వేయించుకోవాలి. 2 విజిల్స్ అయిన తర్వాత మన టేస్టీ మినపగుళ్ళ కర్రీ రెడీ టు ఈట్. చాలానే అద్భుతంగా, చాలా టేస్టీగా, ఈజీగా చేసుకోదగిన ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్కి కూడా బెస్ట్ కాంబినేషన్. కరివేపాకు, కొత్తిమీర వేసి వేడిగా సర్వ్ చేయండి. మినపగుళ్ళ కర్రీ రెడీ టు ఈట్.